వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. నేనైతే ఇవాళ అలచింతకాయ కూర చేస్తున్నా. ఓకే చూడండి, ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే మన కత్తెరతో కట్ చేసిన అనమాట, లాతగానే కాబట్టి చేతిలో కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న కట్ చేస్తే మంచిగా ఉడుకుతాయి అనమాట. మనం లాత ఉన్నాయి కాబట్టి కత్తెరతో కట్ చేస్తున్నాం, లేకుంటే మన హ్యాండ్తో కట్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి ఇట్లా మళ్ళీ చూపెట్టే విధంగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకోవాలి. పచ్చిమిర్చి కడిగేసి కరివేపాకు కొత్తిమీర మంచిగా తీసుకోవాలి, వాష్ చేసుకొని టమాటాలు ఇక పల్లీలు కడిగి పెట్టుకోవాలన్నమాట. తర్వాత గ్యాస్ ఆన్ చేసి తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా, చూడండి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మన ఇక్కడ ఏంటంటే మనకు ఆనియన్ ఆప్షన్ అనమాట, వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆనియన్. ఓకేనా, తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చూడండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అనమాట. చూడండి మంచిగా అవి మెంగని ఇట్లా పట్టు అనమాట. ఆ తర్వాత కడి చేసుకుని ఉన్న కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత పసుపు వేయాలి. ఆ తర్వాత కడి చేసుకున్న పల్లీలు వేసుకోవాలి, వాష్ చేసుకొని. ఓకేనా, మనం చెప్పిన అదైతే 10 రూపీస్ బజార్కి తెచ్చిన 3-4 ఇయర్స్ మంచిగా ఉంది. వాష్ చేసుకోవాలి, వాటర్ వేయాలి, ఓన్లీ పల్లీలు వస్తాయి అనమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి మంచిగా ఏంటంటే అన్ని మిక్స్ అవుతాయి అన్నమాట. పసుపు మంచి మిక్స్ అయిన తర్వాత మనమైతే 2 to 3 minutes క్యాప్ పెట్టేయాలి. మేము చెప్పిన క్యాప్ అయితే పాత రైస్ కుక్కర్ అనమాట. ఇప్పుడు 8-9 years రైస్ కుక్కర్ క్యాప్ ఉంది కదా, క్యాప్ పెట్టినాము. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ తర్వాత తర్వాత టమాటాలు వేసుకోవాలి, చిన్న చిన్న కట్ చేసుకుని 2 to 3 మీ ఇష్ట ప్రకారము. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసి కూడా అట్లా ఉండాలి, కలపద్దు, అట్లనే మూత పెట్టాలి 2 to 3 minutes. తర్వాత తీసేయాలి. తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, అన్ని కలిసి కారము సాల్ట్ అన్ని కలుస్తాయి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చూడండి మన అలచింతకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.